ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రీ విఘ్నేశ్వర స్వామికి శ్రీ విఘ్నేశ్వర నీకు దండమా. శ్రీ విఘ్నేశ్వర నీకు దండము నా వాకులు శుద్ధి చేయు నలినము లేక. నా వాకులు శుద్ధి చేయు నలినము లేక సేవకుడ నీదు పూజలు భావంబున ముందు దళతు బలిరా గణేశ. గణనాథ గణనాథ ఓ గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. సకలము కోదండ స్వామి గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. మల్లెలు మల్లెలు తెల్ల చామంతులు. మల్లెలు మల్లెలు తెల్ల చామంతులు. అల్లెలు మల్లెలు తెల్ల చామంతులు. మల్లెలు మల్లెలు తెల్ల చామంతులు. తండ్రి చేత పూజ గొల్ల తండ్రి చేత పూజ గొల్ల స్వామి గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. గణనాథ గణనాథ ఓ గణనాయక. విఘ్నేశ్వర స్వామికి భక్త పుండరీక ఆరో భాగం చివరి భాగం. పాడేవారు గజ్జల రాజేశ్వరు బృందం. గ్రామ ముక్తాపూరు, మండలం నిర్మల్, జిల్లా నిర్మల్. శ్రీనివాస్, లచ్చన్న, శంకరి, పరమేశ్వర్, చిన్నరాజేశ్వర్, రాఘవులు, గడ్డము సాయన్న, యాదమ్మ, శకుంతల. పుండరీకుని వద్దకి ఆ యొక్క సత్యావతి జగున్మారాజు వెళ్ళుచున్నారు. నయనా కుమారా. ఎవరు? ఓహో, జనన జనకుల ఎందులకు వచ్చినట్టుగా? ఏమిటి చెప్పాలి రా నీకైనా మాకు చెప్పుదామంటే నా యొక్క నాలుకైనా తడబడుచున్నాయి నాయనా. ఏమైనాది తల్లి? ఎందులకు నీ యొక్క నాలుక తడబడుతున్నది? నాయనా, నీ యొక్క భార్య అయినా మమ్మలను బహుగా దెబ్బలు కొట్టాది తండ్రి. ఎందులకు? ఒక మాట, ఆ, నా యొక్క భార్య అయిన మిమ్మల్ని ఎందులకు కొట్టాలి తల్లి? నేనైనా పనులు చేస్తలేమని కొట్టాది తండ్రి. మీ తావున మీరుండక మీ తావున మీరుండక చేతో మునమున నదివ చెప్పిన పనులే. ఓ చేతో మునమున దివ చెప్పిన పనులను మీ తిరువ జయవలను నా తిరు నీటివ చుటాకు న్యాయమని అమ్మా, మీ తావున మీరుండక నాయనా. నా భార్య సన్నిధానకు వెళ్ళి నా భార్యను మందలించిన మరి నా యొక్క భార్య అయిన జకాబాయి మిమ్మలను మాటలన్నదా, మిమ్మలను కొట్టదా, తిట్టదా? మీ తావున మీరుండది వేసిన పిడికిడ అన్నము పెట్టినా మీరు భుజించే చక్రమంగా ఒక మూలన ఏదో ఒక మూలన కూర్చుండమంటే నా భార్య మీదకి మాటకు మాట ప్రతి మాట పలికిన తర్వాత ఎవరైనా ఊకుంటారా తల్లి?
ఏమనుచున్నావు నాయన? నీవైనా అలాంటివి పలుకుతున్నావు తండ్రి. ఒక మాట, ఏమి నాయన? ఎందుకొరకు వచ్చింది చటికి ఎందుకొరకు వచ్చింది చటికి? ఎందుకొరకు వచ్చింది చటికి? ఎందుకొరకు వచ్చింది చటికి? ఎవరు తోలితే వచ్చింది చటికి? ఎవరు తోలితే వచ్చింది చటికి? పొద్దుగా 4 పులిసిన గూడి మందవతులు మందులు నింపిక ఎందుకొరకు వచ్చింది చటికి? ఎందుకొరకు వచ్చింది చటికి? నాయన, ఏమిటి మీరు మాత్రము తెలియనటువంటి నా భార్యను జకాబాయిని తెలిసిన వారు మీరు, అవును తెలవనిది నా భార్య. అవును నాయన. మీరు ఇరుగురు కలిసి నా భార్య మీద చాడీలు చెప్పి నా భార్యకు నాకు నా కాపురములో మీరు చిచ్చు పెట్టడానికి వచ్చారా? మీరు తల్లిదండ్రులేనా? ఏమంటున్నావు నాయన? నీవెనమాటలైనా మాకు చిత్ర విచిత్రం దోస్తున్నాయి. నీ యొక్క భార్య మాటలు పట్టుకున్నావా? తనయ నీ విట్లో బలుకా కూరా. మనలేదు మము దూరా ఏమనలేదా? కూరా. తనయ విను విత్తు బల్గా కూరా. నాయనా కుమార, ఏమిటి? నాయనా ఏమిటి? కుమార పుండరీక, అమ్మా, ఈనాడైనా నీ యొక్క తరుణినైనా నా యొక్క కోడలన్నీగా కన్న పుత్రికతో స్వభావం చూసుకున్నాను గాని నీ యొక్క భార్యని నేనేమనలేను కానీ నన్ను చిత్రహింసలు పెట్టి బాగా దెబ్బలు ఏమి కొట్టేది చిత్రహింసలు పెట్టాది? నాయనా. ఎందులకు? ఒక్క మాట, ఆ, అది మిమ్మల్ని ఏమన్నది నా భార్య అయినా? ప్రొద్దున లేవగానే ఆ, నాయన మీరు వృద్ధులారా తినుకుంటూ కూర్చుంటున్నారు అనుదినమని చెప్పి చెప్పి మీరు పనులు చేస్తేనే కమలం ప్రసాదము కడుపులోకి వస్తాది, అవును. లేకున్నా ఎక్కడికెళ్ళి వస్తాదే ఓరి ముసలోడా ఓ ముసల్దానా అని చెప్పి మమ్మలను అఘోరంగా దెబ్బలు కొట్టాది. అది కాకుండా నువ్వు బాసన్లు వేయవే, నువ్వేం చేస్తున్నవే, నువ్వు సాన్పులు వేయే, ఆ ముగ్గులు వేయవే అని చెప్పి నన్ను బాగా దెబ్బలు అంటే కొట్టాది. నా భార్య పని చేయమంటే మీకు తప్పన్నట్టుగా, ఏ పని చేయమంటే మీకు తప్ప కూతుండి బాగా, పని చేయమంటే మీకు తప్ప కూర్చుండే బాగా. ఏ పని చేయమంటే మీకు తప్ప కూతుండి బాగా, పని చేయమంటే మీకు తప్ప కూర్చుండే బాగా. ఏ తినమంటే ఇది మీకు మెప్ప కూతుండి బాగా. తినమంటే మీకు తప్ప కూర్చుండే బాగా. అమ్మా మాయిలా, నాయనా కుమారా, నాయనా, నా భార్య అయినా పని చేయమన్నది అది తప్ప, మీకు చాతనైన పని ఏదో అది ఇంటిలో ఒక్కదానే ఉండుట వలన, ఒక్కదానికి పని చేయడం వలన దానికి అయినా వీలు కాక మిమ్మల్ని పని చేయమన్నది తప్ప. మరి పని చేయకుంటే మరి ఏదో అన్నం తినడానికి సిద్ధం ఉన్నారా? అవును అన్నం నాయనా. తింటారు కానీ పని చేయడం మరి తప్ప. కుమారా, ఆ? ఏమి నాయనా? నా భార్య పని చెప్పడము మీకు అది నాకైనా సంతోషకరమే. మీకు పని చెప్పాలా, మీరు పని చేయాలా, అది పెట్టిన అన్నము తినాలా, ఎటువంటిదే కానీ నా కుమారా. భార్య చెప్పిందే నిజము. అది ఏమి పని కుమారా? నీ యొక్క బట్టలు, నీ భార్య బట్టలు ఆ ఉతకాలా, మేము గంగనదికి వెళ్ళి శుద్ధి చేయాలనా కుమారా? చెయ్యాలా? నీకు కన్నతనడి కుమారా? నాకు కన్న తండ్రివనే చెబుతున్నాం. మరి నా బట్టలు, నా భార్య బట్టలు ఆ యొక్క గంగన స్థిరము వెళ్ళి శుభ్రపరుచుకొని తీసుకొని రావాలా? శివ 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 శివ, ఇంకా కోడలు బట్టలు వినాలనా కుమారా? నా గర్భవాసన పుట్టి నువ్వు కోడలు సరే, బట్టలు వినమంటున్నావు. మరి ఇది నిజమా వద్దమా? నా యొక్క భార్యను పిలిచి అడుగుతావు. మరి అడగండి అడగండి కుమారా. స్వామి ప్రాణేశ్వర ప్రాణవల్లభా. చెలియా, హా. ప్రాణేశ్వరి, జటాబాయి, స్వామి నీవన్నట్టుగా హా, మా యొక్క జనని జనకులు ఇరుగురైనా అవును. నా సన్నిధానకు వచ్చారు. వచ్చారు. వచ్చి హా, నీవు నా
జనని జనకులకైనా పని చెబుతున్నావని, ఆ, వారికైనా అన్నం పెడతలేవని, వారికైనా వస్త్రములు ఇవ్వడం లేదని ఆ. నాకు చెబుతున్నారు. మరి వారికి పని చెబుతున్నావని వచ్చారు, వారిని ఏం చేద్దాం మరి ఇప్పుడు? స్వామి, ఇప్పుడు నీకు నీ యొక్క తల్లిదండ్రులు నా పైన చాడీలు చెప్పి ఆ. ఇప్పుడు నీకు నాకు కలహం పెట్టినారు. పెట్టినట్టు- స్వామి, పని పెట్టినట్టుగానే. చేయమని చెప్పాను. ఆ. మరి కుసుండి తింటే చెట్లు ఆగుతాయి, గుట్టలు ఆగుతాయి. ఆగవు. పని చెయ్యాలా, అత్తాయిలా మామ అని చెప్పి నేను అన్నాను. ఏ స్వామి. బుద్ధి మాటనే, ఆ? ఇది నిజమైన మాటనే. నా మీద చెప్పారు. ఆ, స్వామి, నేను చెప్పిన పనులు చెయ్యమని చెప్పి మీ తల్లిదండ్రుని అన్నాను. అదే ఆ. ఇప్పుడు మాత్రము వారు ఈ బాధలు భరించలేక ఆ. మరి ఎందుకురా నాయన ఇలాంటిగా బాధలు పెడుతున్నారు, ఈ బాధలైన మేము భరించలేము అని చెప్పని అంటున్నారు. మరి వారికి ఏమంటున్నావా అంటున్నాను. నిజమా? ఎక్కడి గానమంటే నాకు మ్రొక్కిన విడువనాటే. ఎక్కడి దానమంటే నాకు మొక్కిన విడువానే. ఏ ఎక్కడి దానమంటే నాకు మొక్కిదనంటీనే. ఏ ఎక్కడి దానమంటే నాకు మొక్కిన విడువానే. ఏ బొక్కిన వాటిపై రెండు గుంజదానికి నీరుగా పోకే. ఏ లక్షకి ఏమి తల్లి? నీవు ఎక్కడ దానం? నీవైనా మా భార్య భర్తలకు చాడీలు చెప్పి మా ఇద్దరికి కయ్యం పెట్టినావు. ఇప్పుడు ఏమనుకున్నావు? బొక్కి నోటిపైన రెండు తల్లి. గుద్దిననుకో, నీవు నిక్కి నీళ్ళుగా పోకు. నిన్ను బొక్క బోల్ర దొబ్బించి నీ యొక్క ఆ. వృద్ధితానని పలుకుతున్నావా తల్లి? నిజముగా సత్యకి ఆ, మనము ఇక్కడ ఉన్న బ్రతకలేము. ఆ. కుండరీ కవి నారాణిగా ఖండితమే నటారా. ఉండని కవినరానివిగా ఖండితమేలనురా. ఏ కుండరీ కవి నారాణిగా ఖండితమనుటేలా. ఉండని కవినరానివిగా ఖండితమేలనురా. ఉండని చదవు ఊర్వి లోపల ఎల్లగొట్టెదావు. ఉండని జలవు వేలో మమ్ముల ఎల్లగొట్టెదావు. కుండరీక, ఆ, నా గర్భవాసమైన నేను పెంచి 9 నెలలు మోసి పెనులు గారవించి పెంచి పెద్ద చేసినాము. ఈ కన్న తల్లినైనా వెళ్ళగొట్టే సమయం ఉన్నది. ఇక్కడ ఉన్నాం, మేము బతకలేము, మేమైనా కాశీకి వెళ్ళిపోతున్నాము రా దుర్మార్గుడిగా. నాయనా కుమారా ఆ, మాయిల జనని పుండరీక, ఆ, చెప్పవే. నవమాసముల నుండి నిన్ను నాదు గర్భమునాను. నవమాసములను నేను నాదు గర్భమునాను. ఏ నవమాసములలో నిన్ను నాదు గర్భమునాను. నవమాసములను నిన్ను నాదు గర్భమునాను. అవిరాల మధ్య జనై మోసినందుకు యపదవాచెనురా. అవిరాల మధ్య మోసినందుకు పదగలిగెనురా. అవిరల మధ్యనై మోసినందుకు యపదగలిగెనురా. అవిరాల మోసినందుకు పదగలిగెనురా. నాయనా కుమారా, ఏమిటి? పుండరీక, ఆ. 9 నెలలు మోసి 10 నెలలు గారవించి నా యొక్క చేతులారగా నిన్ను పెంచినందుకైనా ఇప్పుడైనా మమ్మల్ని ఇట్లా బలుకుంటే నీకు ఇది భవ్యమా నాయనా? ఓహో, నిన్ను 9 నెలలు నవవాసములు నా గర్భవాసములో మోసి కన్నదానికి అవును. నాకు పుత్రభిక్ష చాలా బాగానే పెట్టావు పుండరీక, నాకు సంతోషకరం అంటున్నావా? అవును. ఏ శిశు హత్యయు నీకు దప్పెను చింతయేల నాకు. ఏ విజయకమని కోరలు వింతలేరు నాకు. ఏ శిశు హత్యయు నీకు దప్పెను చింతలేల నాకు. విజయకమని కోరలు వింతలేరు నాకు. వదుకుగాని నీ వదుకులేదో వదుకుమని నాకు. ఏ వధువు గాని నీ పనులేమి నువ్వు చేస్తే అమ్మా మాయిల, నాయనా నన్ను కన్నదానికి ఆ. శిశువత్యయు నీకు తంపినది, నీకు చింత లేకుండగా ఆ. నీ మనసు ప్రకారముగా నన్ను కన్నావు. అవును. నీ ఇష్టమైతే ఈ పనులన్నీ చేసుకుంటా ఉండుమి, లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోమ్మి. నాయనా మేము ఇక కాశీకి వెళ్తాము తండ్రి. కాశీకైన పోయే చట కలము గడిపెదాము. కాశీకైనా పోయి మేము కలము గడిపెదాము.
ఇక విఠాలేశురి కరుణ కరుణ చూసు మనాలా కంచతోడ నీవు సర్వేశ్వరాది సత్యకి స్వామి మనము ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు. అవును. మనమైనా కాశీకైనా వెళ్ళి వారికి వీరికైనా మనము పంచాంగం చూసి బతుకుతాం పదని నాయనా, ఇక్కడ ఉండం. ఏమిటి ఎక్కడ వెళ్తారు? కాశీకి కాశీకి వెళ్తారా? ఆ. ఆగు మీను ఆగు, నా యొక్క భార్యని అడిగేస్తా. చెలియా స్వామి నాదా ప్రాణేశ్వర జగ్గాబాయి, ప్రాణవల్లభ చూడు, ఏమిటి ఈ కష్టములైనా ఆ. మా తల్లిదండ్రి ఇట్టి కష్టములు మేము భరించలేము భరించలేము. నాయన. ఈ విపరీతమైనటువంటి ఘోర కృత్యము మా కరుణేత్రములతో చూడలేము. ఆ. మేము ఉండము, కాశీకే వెళ్ళిపోయి అచ్చట మా యొక్క బొందితో కైలాసం ముట్టినా సరే కానీ నా బొందిలో చిలుకున్నంత వరకు అక్కడనే కాలం గడుపుతామని అంటున్నారా? మరి వీరు కాశీకి పోతారట. ఏ పువ్వు బోని వినవే కాశీకి పోదురట కనావే. 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 జయగురు చేతులు కృత్యంబులు ఏర్పరించునాతో. ఏ ఎవరు చెంపులు ఏర్పరచునాయే. ఏ చెలియా, స్వామి ప్రాణేశ్వర మరి ఏమిటి నా తల్లిదండ్రి ఇరుగురైనా ఇరుగురైనా కాశీకి పోయి బ్రతుకుతారట. పోతారట. మరి వీరు కాశీకి వెళితే ఆ, మనకైనా ఈ ఇంటి లోపల గృహ కృత్యములనగా చాన్పులు వేయడం, ముగ్గులు వేయడము, ఆకిలలో అలుకు చల్లడము, ఆ. ఇలాంటి పాసి పనులను ఎవరు చేయగలరు చెలియా? నిజమా? ఆ, ఏ కాచికైనా పోని వల్ల కాటికైనా పోని. ఏ కాచికైనా పోని వల్ల కాటికైనా పోని. పెళ్ళెల్ల తీరను నాకు వీరితో పని ఏమి. పెసడు ఎల్లా తీరను నాకు వీరితో పని ఏమి. స్వామి ప్రాణేశ్వర నాత మనోహర ఇప్పుడు ఆ, చెప్పమి. వాళ్ళు కాశీకే పోని ఆ. ఎక్కడన్నా పోని నాకు వారితో ఏం పని లేదయ్యా. కాశీకే పోని కాటికే వాళ్ళు పోని. కాటికే పోని. కాటికి కూడా దగ్గరనే ఉన్నారు, ఆ. కాశీకి కూడా పోయిన మోక్షమే. మోక్షమే. ఆ, వారితో నాకు పని ఏమి లేదు. ఆ. స్వామి నువ్వు చెప్పిన పనులు నేను చేస్తా. సరే, ఇప్పుడు మాత్రము అమ్మా నాయనా ఇక మీరు కాశీకి వెళుతారు అంటున్నారు కదా. అవును నా నాయనా. భార్య అంటున్నది మీరు కాశీకి పోయిన సంతోషమే, కాటికి పోయిన సంతోషం అంటున్నది. ఇక మా వద్ద మాత్రం ఏమీ లేదు, మిస్టర్ సరము వెళ్ళిపోమ్మి. కానీ మేము కాశీకి వెళ్తున్నాము అని మాకైనా అక్కడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇస్తాము. ఒక అరసుడు బియ్యము ఆ యొక్క ఉండిలో వేతుంది, ఒక 50 రూపాయలు ఇవ్వండి కుమారా. కాశీ లోపల విశ్వేశ్వరునికైనా అక్కడ మాత్రము నీవు ఏ కట్టము వేసినా మా యొక్క సన్నిధాన ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు నాయన. ఇంతే సంతోషము, వెళ్ళిరండి. సరేను కుమారా, సంతోషం నువ్వు అన్నదానికి మాకు సంతోషము. గాని సత్యకి ఏమి ఇప్పుడు మన స్వామి? కాశీకి వెళ్దాం పదండి. ఇక సరే స్వామి వెళదాము. ధర చింతల చెరువో మందిరుడే గలడింకా. ఆ ధరణిచింతల చెరువో ఏ ధర చింతల చెరువో మారుతి వడే గలడింకా. దైవమా ఓహో, ప్రాణేశ్వర ఇప్పుడైనా జౌను మహారాజు సత్యకైనా కాశీకి వెళుతున్నారు. హో వారంగనయు వచ్చేను వెలుగా మీర వైభవమును మెచ్చను. మేఘ వారంగనయు వచ్చే వయ్యారా ముప్పగా. తరం పైన తలువ చీరలు గట్టి వారంగనయు వచ్చేను వెలుగా మీర వైభవముతో హెచ్చు. ధరణి చింతల చెరువు పురమందు నెలకొన్నాదని చింతల చెరువు పురమందు నెలకొన్న సవరునే ఓయ్ తాతగారు, నా యొక్క నామమైన భోగము కళావతి అనబడుతున్నారు. నీ యొక్క నామమైన భోగము కళావతి. ఇక్కడ నేను నా వనములోకి వెళ్తున్నాను. కొంతసేపు వనములో చూస్తాను. భోగము కళావతి అయినా వనములోనికైనా వివరించిపోతున్నదో. ఆహా జీవ
జీవన శృంగారంబును అయ్యగనుగొను మా శశివరా ఈవన శృంగారంబును ఆయ కనుగొను మా శంభురా జీవన శృంగారంబును అయ్యగనుగొను మా శశివరా ఈవన శృంగారంబును ఆయ కనుగొను మా శశివరా. ఓహో విజయ పోయి తాతగారు ఇప్పుడైనా గాని ఆ యొక్క భోగము కళావతి ఈ యొక్క వనము లోపల ఉన్నదని చెప్పి బేరివేండి. ఓహో భోగము కళావతి ఈ వనములోకి వచ్చిందో. సుమంత నా యొక్క భార్య అయినా ఈ సమయమందునైనా వెళ్ళి ఉన్నది, కానీ ఈ వన ప్రవేశము లోపల ఎవరో భోగమశ్రీ ఉన్నది, వారినైనా మందలించి వెళ్ళిపోయేదగాక. నిజముగా మందలించాలను. చెలియా స్వామి మీరు ఎవరు కావచ్చును స్వామి? కనకాంగి ఎవరే శృంగారవానంబులో కనకాంగి ఎవరే కనకాంగి పనిపోని వచ్చుటాకు పని ఏమో తెలుపవే. కనకాంగి ఎవరే కనకాంగి ఎవరే స్వామి ఏమిటి స్వామి? చెలియా స్వామి చెలియా ప్రాణేశ్వరి హా. ఏమిటి ఇట్టి సమయమందునైనా హా. ఆ యొక్క భోగమశ్రీని తీసుకువచ్చాము, కానీ హా. ఆ భోగమశ్రీ అయినా ఆ యొక్క లోదుండపురి పట్టణములో ఉన్నటువంటి యొక్క నా యొక్క పురమునైనా పట్టాభిషేకము చేసుకొని మనం వెళ్ళగొట్టిపోయాను కదా. నిజమా? కానీ ఈ కీకరిణము లోపల తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో హా. వారి జాడలైనా వెతుకుంటూ వెళుదాం పదా. నిజం వెళ్దాం పద. స్వామి నాయనా నాయనా అమ్మా అత్తాయిలా తల్లి అమ్మ మీ పాదములకైనా ఇదే వందనము. ఇదే నమస్కారములు తల్లి. చల్లవర్తులు కుమారా. చల్లవర్తులు నాయనా. కానీ ఎందులకనగా ఈ నాటికైన యొక్క డిండీర వనము లోపల మీరు మేము ఆ యొక్క సదా ఎల్లకాలమైనటువంటి ఆ యొక్క విఠల్ రాయిని పూజలు చేసుకుంటూ ఇక్కడ ఈ బ్రతికి జీవించుతాము. కానీ మా బుద్ధి మా జ్ఞానం మాకు వచ్చేది తల్లి. మిమ్మల్ని దూషించినందుకు, మిమ్మల్ని కొట్టినందుకు నా భార్య తప్పులు, నా తప్పులు నాయన క్షమించండి. కళావతి ఏబట్టి నీ ధనము శ్రీమంతం రాజ్యమంతా కళావతికి వెళ్ళినాదా? వెళ్ళినది. సరే మీరు కూడా గరీబులు అయిపోయారు. మనం అందరం ఈ కాశీలో మామయ్య అత్తాయిలా మీ పాదములకైనా యొక్క 10,000 వందనములు మామయ్య. చల్లగా వర్దిల్లు. భక్త పుండరీక 6వ భాగము ఇంతటితో సమాప్తి. చెప్పిన వారు గజలరాశ్వర బృందము శ్రీనివాస్, లచ్చన్న, శంకరి, పరమేశ్వరు, చిన్నరాజేశ్వర్, రాఘవులు, గడ్డము సాయన్న, యాదమ్మ, శేకుంతల. మంగళములో తనయా మంగళములు సంజీవ రాజా మంగళములు అంజలి తనయా మంగళములు సంజీవ రాజా. అంగన మనులందరూ ఇకను పొంగుచు హారతులివ్వగను అందరును పొంగు సుహారతులు వగను. అంగన మనులందరూ ఇకను పొంగుచు హారతులివ్వగను. విఠలేశ్వర విఠలేశ్వర జగదీశ్వర పాండురంగ పద్మనాభ పాండురంగ పాండురంగ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.